బ్రేకింగ్ న్యూస్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిడ్నీ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బాండీ బీచ్ లో ఆదివారం సాయంత్రం పర్యాటకులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. పర్యాటకులు ఉల్లాసంగా విహరిస్తున్న వేళ బీచ్ లోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ వేషంలో వచ్చి కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వందలాది మంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ సమాచారం అందగానే ఆస్ట్రేలియన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల తదుపరి ఆదేశాల మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెడ్కి కాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి, ఏదైతే బాండీ బీచ్ లో జరిగిన ఘటన అయితే పలువురు ప్రాణాలు తీసుకుందని చెప్పాలి. సో అసలు ఎవరైతే సెక్యూరిటీ వేషంలో వచ్చిన వాళ్ళు ఎవరు, సో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, తాజా అప్డేట్స్ ఏంటి? అసలు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు కలకలం రేపాయి. బాండీ బీచ్ లో దుండగులు నరమేధం సృష్టించారు. బీచ్ లో సరదాగా గడపడానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణ రహితంగా వారు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీచ్ లోనే 10 మంది మృతి చెందారు. ఇక బ్లాక్ డ్రెస్లు వేసుకుని మిషన్ గన్లతో, అంటే టాప్ టు బాటం మొత్తం పైనుంచి కింద వరకు కూడా బ్లాక్ డ్రెస్ లోనే వారు ఫైర్ చేసిన వాళ్ళు వచ్చినట్టు ఇప్పుడు తెలుస్తుంది. టూరిస్టుల పైన విచక్షణ రహితంగా వారు ఫైరింగ్ కి పాల్పడ్డారు. బుల్లెట్ల శబ్దాలు విని అక్కడ ఉన్న పర్యాటకులందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రాణాలు కాపాడుకునేందుకు పర్యాటకులు పరుగులు తీశారు. సర్ఫ్ క్లబ్ పక్కన ఉన్న బ్రిడ్జ్ పై నిల్చొని వారు కాల్పులు జరిపినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బీచ్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ టార్గెట్ గా దుండగులు ఫైరింగ్ కు పాల్పడ్డారు. క్షణాల్లోనే అక్కడున్న భద్రతా బలగాలు కూడా స్పాట్ కు చేరుకున్నాయి. ఇక దుండగులను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా వారిపై కాల్పులు జరిపింది భద్రతా బలగాలు. ఈ భద్రతా బలగాల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు, మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరోవైపు అంబులెన్స్లను కూడా ఘటనా స్థలానికి పిలిపించారు. 30 అంబులెన్స్లు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మరోవైపు ఈ కాల్పుల్లో గాయపడిన వారు కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది అంబులెన్స్ల ద్వారా మరికొంతమందిని ప్రాణాలు కాపాడేందుకు హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీని వెనుక ఎవరున్నారో అనే కోణంలో కూడా ఎవరిని అదుపులో తీసుకున్నారో వారిని అదుపులో తీసుకున్న వారిని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పర్యాటకులు కాల్పులో శబ్దం విని ఒక్కసారిగా అక్కడ నుంచి, అంటే ఆదివారం కావడంతో, అంటే అక్కడున్న ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకునే నేపథ్యంలో అక్కడ ఆదివారం వీకెండ్ కావడంతో అందరూ కూడా సరదాగా గడిపేందుకు పర్యాటకులు అక్కడికి రావడం, ఆ బీచ్ లో సేద తీరుతున్న నేపథ్యంలో ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా కాల్పులు తెగబడిన నేపథ్యంలో అక్కడున్న పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మంది బీచ్ లోనే చనిపోయారు. అనేక మంది గాయాల పాలయ్యారు. నేపథ్యంలోనే వారందరూ కూడా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. శివ, ఏదైతే ఆదివారం రోజునే వీళ్ళు దుండగులు ఎవరైతే ఉన్నారో పక్కా ప్లాన్ చేసుకుని, ఎందుకంటే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ముందుగానే రెక్కి నిర్వహించేమని కాల్పులకు తెగబడ్డారనుకోవచ్చా? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అంటే బీచ్ అనేటప్పటికీ వీకెండ్ లో ఎక్కువగా నార్మల్ డేస్ లో కూడా బీచ్ లో సందర్శకులు తాకిడి ఎక్కువ ఉంటుంది. అందులో వీకెండ్ కావడంతో భారీగా రద్దీ ఎక్కువ ఉంటుంది అనేది ప్రధానంగా అక్కడున్న పర్యాటక ప్రాంతానికి సంబంధించి కానీ, అక్కడున్న హోటల్స్ సంబంధించి కానీ, బీచ్ లో ఉన్న వ్యాపారస్తులు కూడా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా అక్కడ ముందుగా నిర్ణయించిన ఒక టార్గెట్ ప్రకారం వారు దాడికి పాల్పడ్డారు అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తే కనుక అక్కడ కాల్పుల వల్ల అక్కడ పడిపోయిన వారు వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలని కూడా మనం టీవీ స్క్రీన్ మీద
చూస్తున్నాం. ఆ బీచ్ అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అందరూ కూడా బీచ్ ఒడ్డున ఉన్న ప్రాంతంలో రైట్. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరిపిన నేపథ్యంలో 10 మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. వారందరూ కూడా ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. సో అయితే ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని బాండీ బీచ్ లో దుండగులు ఆ బీచ్ లోపలికి ప్రవేశించి కాల్పులు జరపడం జరిగింది. అయితే ఈ కాల్పుల్లో 10 మంది అయితే మృత్యువాత పడ్డారు, మరికొంతమందికి గాయాలయ్యాయి. వారిని అయితే ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరు, ఎందుకు సెక్యూరిటీ వేషంలో వచ్చి పర్యాటకులపై కాల్పులు జరిపారనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటికే ఫోకస్ పెట్టింది. అయితే దుండగులను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.